ధనయోగాలు ఎలా చూడాలి? ఒకవేళ ధనయోగాలున్నా అవి ఫలించడం లేదా? జైమిని పద్ధతిలో ధనయోగాలను ఎలా చూడాలి? ధనయోగాలు ఎప్పుడు భంగమవుతాయి? అలాగే ధనయోగాలుగా కనపడినా కానీ అప్పుల బాధలు అంటే రుణ బాధలు ఎక్కువగా ఉండడానికి మనం చూడవలసిన కాంబినేషన్స్ ఏంటి? ఈ విధంగా ధనయోగాల గురించి ఒక పరిశీలన, ధనయోగాలను ఎలా అర్థం చేసుకోవాలి, ఎప్పుడు ధనయోగం యాక్టివేట్ అవుతాయి, ధనయోగాలు ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయి, నిజంగా ధనయోగం ఉందని మనం భ్రమపడినా కానీ అది ఆర్థిక ఇబ్బందులను ఇస్తుంది ఆ కాంబినేషన్. ఇలాంటి విషయాలు కొన్ని తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ధనయోగాలు ఉన్నాయా లేదా అని ఎలా తెలుసుకోవాలి, ఒకవేళ ఉన్నట్టయితే అవి ఎంతవరకు యాక్టివ్గా ఉంటాయి, మనకి ఎంత ధనలాభాన్ని ఇస్తాయి, ఒకవేళ ధనయోగాలుగా ఉన్నట్టు కనపడినా కానీ అవి క్యాన్సిల్ అయ్యాయా, వాటి వల్ల విపత్కరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొంటామా, ఇలాంటి విషయాన్ని కొన్ని తెలియజేస్తాను. సాధారణంగా ఒక జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు అందరూ అడిగేటువంటి ఒక కామన్ క్వశ్చన్, ధనయోగాలు ఉన్నాయా నా జాతకంలో, ఉన్నట్టయితే ఎప్పుడు నాకు ఆ ధనప్రాప్తి కలుగుతుంది. ఇది సాధారణంగా చాలామందికి ఉండేటువంటి క్యూరియాసిటీ. అయితే ఈ రోజుల్లో సోషల్ మీడియా కూడా బాగా స్ప్రెడ్ అయింది కాబట్టి చాలామంది ఆస్ట్రాలజీలో ధనయోగాల గురించి చాలా ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు. అయితే ఒక్కొక్కసారి ధనయోగాలు ఉన్నట్టు కనపడినా కానీ అవి యాక్టివేట్ అవ్వకుండా అటువంటి ధనప్రాప్తిని వాళ్ళు పొందలేక కొంతవరకు అర్థం కాని పరిస్థితులు కూడా ఉంటారు. కాబట్టి అసలు ధనయోగాలు ఉన్నాయా లేవా, ఎలా చూడాలి అనేది కొంత క్లారిటీ తెచ్చుకోవడం, దానికి చూడవలసినటువంటి ప్రాథమిక సూత్రాలు ఏమిటి, ఇలాంటివి కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. నక్షత్రాలు ధనయోగాన్ని ప్రభావితం చేస్తాయి, గ్రహాలు ప్రభావితం చేస్తాయి, యోగాలు ఉన్నాయి ధనయోగాన్ని ఇచ్చేవి. ఇలా చాలా కోణాల్లో ధనయోగాన్ని అనలైజ్ చేయాలి. అలాగే జైమిని పద్ధతిలో కూడా ధనయోగాల్ని మనం చూడాల్సి ఉంటుంది. కొన్ని నక్షత్రాలు ప్రధానంగా ధనయోగానికి పవర్నిచ్చేటువంటి నక్షత్రాలు ఉంటాయి. అశ్విని, భరణి, రోహిణి, పునర్వసు, ఆశ్లేష, మఖ, స్వాతి, చిత్త, జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ నక్షత్రాల ధనయోగాన్ని ప్రమోట్ చేసే నక్షత్రాలు. అంటే దాని అర్థము ఈ నక్షత్రాల్లో పుట్టినవారు అని కాదు, ఈ నక్షత్రాలు జన్మ నక్షత్రాలైన వారు ధనవంతులు అవుతారని కాదు. ధనయోగాలు కనుక ఈ నక్షత్రాల్లో ఉన్నట్టయితే ఆ ధనయోగానికి బలాన్ని ఇస్తుంది ఆ నక్షత్రము. ఆ నక్షత్రాధిపతి కూడా బలంగా పాజిటివ్గా ఉన్నట్టయితే మరింత బలాన్ని పొందుతుంది ఆ ధనయోగం. ఈ విధంగా మనం ధనయోగాన్ని మొట్టమొదట ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే కొన్ని గ్రహాలు స్వాభావికంగానే ధనప్రాప్తిని కలిగించేటువంటి గ్రహాలుగా చెప్పబడ్డాయి. అవి గురువు, చంద్రుడు, శుక్రుడు, రాహువు. గురుబలము, చంద్రబలం ఉన్నవారికి ధనయోగం సహజంగానే ఉంటుంది. వారికి జీవితంలో ఏ లోటు ఉండకుండా వారు జీవిస్తారు. ఇక ఒక్కొక్క గ్రహము తనదైనటువంటి శైలిలో ధనయోగాన్ని ఇస్తుంది. గురువు విషయానికి వచ్చినట్టయితే మంచి విద్యావేత్తలుగా ఉండి, మంచి గవర్నమెంట్ సర్వీసులో ఉండి ధనాన్ని సంపాదించడము, సివిల్ సర్వీసెస్లో ఉండి ఇటువంటివి ఇచ్చే అవకాశం ఉంటుంది గురువు. అలాగే లా ప్రొఫెషన్లో, లీగల్ ప్రొఫెషన్లో అడ్వకేట్స్గా, మెజిస్ట్రేట్గా ఇటువంటి రంగాల్లో ధనయోగమే కాదు పేరు ప్రఖ్యాతులను కూడా వాళ్ళు పొందుతారు. అలాగే బ్యాంకింగ్ రంగంలో ధనార్జన చేయడానికి కూడా గురుబలం అనేది అవసరము. చంద్రుడి విషయానికి వచ్చినట్టయితే ట్రావెలింగ్ సూచించేటువంటి ప్లానెట్ చంద్రుడు. సీ ట్రావెల్, సముద్ర ప్రయాణము, దానికి సంబంధించిన వృత్తులు, అలాగే ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ సెటిల్మెంట్. ఔషధకారకుడు కాబట్టి చంద్రుడు ఫార్మస్యూటిక్స్, కెమికల్స్, డ్రగ్స్, ఫార్మస్యూటిక్స్, మెడికల్ ప్రొఫెషను ఇటువంటి వాటిలో ధనయోగాన్ని యాక్టివేట్ చేస్తాడు. అలాగే క్లోత్స్, వస్త్రాలు, వస్త్రధారణ, ఫ్యాషన్ డిజైనింగ్ ఇటువంటి వాటిలో కూడా రాణించడానికి చంద్రుడు హెల్ప్ చేస్తాడు. శుక్రుడు విషయానికి వచ్చినట్టయితే కళలకు సంబంధించినటువంటి ఫీల్డ్స్, మూవీస్ కావచ్చు, ఇతర కళారంగాల్లో రాణించడానికి, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ పార్లరు, బ్యూటిక్, అలాగే ఫుడ్ ఇండస్ట్రీ, ట్రావెల్ ఇండస్ట్రీ ఇలాంటి వాటిల్లో రాణించడానికి శుక్రుడు సహాయపడతాడు. బ్రాడ్గా కొన్ని మాత్రమే చెప్తున్నాను, క్లుప్తంగా. అయితే ఈ గ్రహాలు పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉండాలి. రాహు విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు రాహు రూల్ చేస్తున్నటువంటి ప్రొఫెషన్స్ చాలా ఉన్నాయి.
రాహు ప్రబలమైనటువంటి ధనయోగాన్ని, అలాగే చాలా సడన్ వెల్త్ని కూడా ఇస్తాడు. టెక్నాలజీ ఇండస్ట్రీ కావచ్చు, ఏవియేషన్ రంగము అంటే ఫ్లైట్స్, దానికి సంబంధించిన వృత్తులు, అందులో రాణించడము, ఒక పైలట్గా కావచ్చు లేదా ఎయిర్లైన్స్లో పనిచేయడము, ఇటువంటి వాటిల్లో మంచి ధనాదాయాన్ని ఇస్తాడు. లేటెస్ట్ టెక్నాలజీలో ఉండి ధనాదాయాన్ని పొందుతారు. డాక్టర్లుగా, సర్జన్స్గా, కెమికల్స్, ఫార్మస్యూటిక్స్, మెడికల్ రంగం, ఇలా చాలా రంగాల్లో రాహువు ధనయోగాన్ని ఇస్తాడు. అయితే కొన్ని మూల సూత్రాలను కనుక చూసినట్టయితే గురువు కావచ్చు, చంద్రుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు లగ్నం నుంచి కేంద్ర కోణాల్లో ఉండడం మంచిది. అలాగే శుభగ్రహాలకి ఎప్పుడూ కూడా కేంద్రాధిపత్యం రాకూడదు. కోణాధిపత్యం కనుక తీసుకున్నట్టయితే ఈ గ్రహాలు చాలా మంచిది. అలా తీసుకుని కోణాధిపత్యము ధనయోగం కాంబినేషన్ ఉంటే చాలా మంచి ధనయోగాల్ని ఇస్తాయి. అదేవిధంగా మిత్రక్షేత్రాల్లో ఉండడము, వాటికి సంబంధించినటువంటి కొన్ని ధనయోగాల్లో ఉండడము. ఉదాహరణకి గురువు హంసయోగంలో ఉండడం, శుక్రుడు మాలవీ యోగంలో ఉండడం, ఇలాంటివన్నీ కూడా చాలా మంచి ధనయోగాన్ని ఇచ్చే యోగాలు. చంద్రుడి విషయానికి వచ్చినప్పుడు చంద్రుడు కూడా కొన్ని గ్రహాలతో అద్భుతమైన ధనయోగాలను ఇస్తాడు. గజకేసరి యోగము, చంద్రమంగళ యోగము, అలాగే చంద్రుడికి ప్రత్యేకంగా చెప్పబడినటువంటి యోగాలు ఉన్నాయి. అటువంటి యోగాల్లో చంద్రుడు ఉన్నప్పుడు బలాన్ని పొందుతాయి. ఇక రాశి చాట్లో ఒక గ్రహం బలంగా ఉండి నవాంశలో కూడా బలంగా ఉంటే, ఉచ్చలో ఉండడము, ఇటువంటి స్థితిలో ఉంటే ఆ ధనయోగానికి స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. చెక్కు చెదరని ధనయోగం అనేది ఉంటుంది. ఇక జైమిని విషయానికి వచ్చినట్టయితే ఆత్మకారక, అమాత్యకారక గ్రహాలు కలిసి ఉండడము ఒక ధనయోగము. ఆత్మకారక గ్రహం, పుత్రకారక గ్రహం కలిసి ఉండడము, ఆత్మకారక పంచమాధిపతి కలిసి ఉండడము, అమాత్యకారక పంచమాధిపతి, లగ్నం నుంచి పంచమాధిపతి కలిసి ఉండడము, ఆత్మకారక లగ్నాధిపతి, అమాత్యకారక లగ్నాధిపతి, అమాత్యకారక పుత్రకారక, ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా ధనయోగం ట్రిగర్ చేసే కాంబినేషన్సే. అలాగే జైమినిలో యోగదా గ్రహాలని ఉంటాయి. నేను ఇంతకుముందు చేసిన వీడియోలో యోగదా గ్రహాల గురించి చెప్పడం జరిగింది, అది మీరు రిఫర్ చేయొచ్చు. యోగదా గ్రహాలు అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాయి. పరాశర పద్ధతిలో యోగ కారక గ్రహం ఎంత బలమైన ధనయోగాన్ని ఇస్తాయో అంతే బలమైనటువంటి ధనయోగాల్ని, అంతకంటే ఇంకా చెప్పాలంటే బలమైనటువంటి ధనయోగాన్ని యోగదా గ్రహాలు ఇస్తాయి. ఇవన్నీ బాగున్నాయి. ఇక ఒక్కొక్కసారి మనకి ధనయోగం ఉంది అని అనిపిస్తుంది, కానీ దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని వాళ్ళు అనుభవించారు. ఎందుకు ఇలా అవుతుంది అని చూసినప్పుడు ఎన్నో కోణాలని పరిశీలించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ధనయోగం కనుక దగ్ధరాశిలో ఏర్పడినట్టయితే తప్పకుండా దానికి భంగం ఏర్పడుతుంది. అలాగే ధనయోగం అనేది గణాంత నక్షత్ర పాదాల్లో కనుక ఉన్నట్టయితే అది కూడా ధనయోగాన్ని వీక్ చేస్తుంది, ప్రాబ్లమ్స్ ఇస్తుంది ధనార్జనలో, ధన సంపాదనలో, ధన ప్రాప్తిలో. గణాంత నక్షత్ర పాదాలు అంటే రేవతి 4వ పాదము, అశ్విని 1వ పాదము, ఆశ్లేష 4వ పాదము, మఖ 1వ పాదము, జ్యేష్ఠ 4వ పాదము, మూల 1వ పాదము. ఇలా జలతత్వరాశి, అగ్నితత్వరాశి రెండూ కలిసిన చోట ఆ పాదాలు గణాంత నక్షత్ర పాదాలుగా చెప్పబడ్డాయి. ఈ గండాంత నక్షత్ర పాదాల్లో ఉన్నటువంటి గ్రహాలు కూడా ధనయోగాన్ని భంగం చేయడానికి ఎంతో ఆస్కారం ఉంది. అదేవిధంగా అస్తంగతం కనుక చెందినట్టయితే ధనయోగంలో ఉన్న గ్రహాలు, అది కూడా ధనయోగాన్ని వీక్ చేస్తుంది. ధనయోగం ఉన్నటువంటి రాశిలోనే గుళికా మాంది ఉన్నట్టయితే అది కూడా ధనయోగానికి విఘాతం కలిగిస్తుంది. ధనయోగంలో ఉన్నటువంటి గ్రహాలు కనుక వక్రించి ఉన్నట్టయితే ఆ ధనయోగంలో కొంత డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. అలాగే 6th హౌస్ యొక్క ఆరుఢం, 8th హౌస్ యొక్క ఆరుఢం, వీటిని షష్టారూఢము, అష్టారూఢము అంటారు జైమిని పద్ధతిలో. ఒక్కొక్కసారి ఈ 2 ఆరుఢాలు ఒక రాశిలోనే ఉంటాయి. అలా ఉన్న రాశిలో ధనయోగం కనుక ఏర్పడినట్టయితే ఆ ధనయోగం చాలా వీక్ అవుతుంది, నెగిటివ్ రిజల్ట్స్ని కూడా ఇస్తుంది. అంటే సడన్గా అప్పులు పాలవడము, ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి. అలాగే జైమిని పద్ధతిలో జ్ఞాతికారక గ్రహము ధనయోగంలో ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆ ధనయోగాన్ని అనుభవించలేడు. ఇక ధనయోగాలు ఏర్పడినప్పుడు అవి రాహు నక్షత్రంలో కానీ కేతు నక్షత్రంలో కానీ ఉండి, రాహు కానీ కేతు కానీ నెగిటివ్గా ఉంటే అది కూడా ధనయోగాన్ని వీక్ చేస్తుంది. నవాంశలో నీచలో ఉన్న గ్రహం ధనయోగాన్ని వీక్ చేస్తుంది. అంటే రాశి చాట్లో ధనయోగం బలంగానే ఉంది, కానీ ఆ గ్రహాలు నవాంశలో కనుక నీచలో ఉంటే ఆ యోగం యొక్క బలం తగ్గుతుంది. ఒకవేళ రాశి చాట్లో కొంత బలహీనంగా ఉండి నీచలో ఉండి కూడా
నవాంశలో ఉచ్చలో ఉంటే అది అద్భుతమైనటువంటి బలాన్ని పుంజుకుంటుంది. నవాంశ అంత ముఖ్యమైనటువంటి చార్ట్. ఇవి చూసుకున్నప్పుడు మనకు కొంత ఐడియా వస్తుంది, నిజంగా మనకి ధనయోగం అనేది పూర్తి స్థాయిలో పనిచేస్తుందా లేదా అని. ఎందుకంటే షష్టారూఢము అష్టమారూఢము కనుక ఇన్వాల్వ్ అయినట్టయితే ఆ గ్రహాలు చాలా నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాయి. అంటే అప్పుల పాలవ్వడము, రుణ బాధలు, దీనివల్ల వాళ్ళు ఎలాగ ఈ అప్పులు తీర్చాలి అనేటువంటి ఒక పరిస్థితిలో చిక్కుకుంటారు. వచ్చే ఇన్కమ్ కంటే కూడా కట్టవలసినటువంటి ఈఎంఐలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా, అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా బుధుడు విషయానికి వచ్చినట్టయితే బుధుడు చాలా సున్నితమైన ప్లానెట్. ఎంత అద్భుతమైన ధనయోగం ఇవ్వగలడో అంతే దారుణంగా రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటాం, అంటే మన అదృష్టాన్ని తిరగేసే కష్టాలని ఇవ్వగలడు. బుధుడు వక్రించిన ఇందాక చెప్పినటువంటి ఆరూఢాల్లో షష్టారూఢం అష్టమారూఢంలో బుధుడు ఉన్న, బుధుడు రాహు నక్షత్రంలో కేతు నక్షత్రంలో ఉన్న, వక్రించి ఆ నక్షత్రాల్లో ఉన్న, వక్రించి ఆ గ్రహాలతో కలిసి ఉన్న, నీచలో ఉన్న ధనయుగం యొక్క స్ట్రెంగ్త్ అంటే బలం అనేది తగ్గుతుంది. జ్ఞాతికారకుడితో కలిసిన బుధుడు, జ్ఞాతికారకుడుగా బుధుడు, ఇవన్నీ కూడా బుధుడు యొక్క ధనయోగాన్ని బలహీనపరుస్తాయి. ఇవి కూడా మనం పరిశీలన చేయాలి. ఎప్పుడూ కూడా చరకారకత్వాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. జైమిని సిస్టంలో చరకారకత్వాలకి చాలా ప్రాధాన్యం ఇవ్వబడింది. ఇక ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైనటువంటి కష్టాలను ఇస్తుంది ధనయోగం విషయంలో పాడైనట్టయితే. ఉదాహరణకి రవి ఎక్కువ ఈగో, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం, దీనివలన సమస్యలను ఎదుర్కొంటారు. అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ని చేపట్టి తాహుతికి మించినటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి ఇన్వెస్ట్ చేసి అందులో దారుణంగా దెబ్బతింటాము, ఇటువంటి పరిస్థితులను కలిగిస్తాడు. చంద్రుడి విషయానికి వచ్చినట్టయితే ఎమోషన్స్తో డెసిషన్స్ తీసుకుని తీవ్ర నష్టాన్ని చవిచూడటము. కుజుడి విషయానికి వచ్చినట్టయితే ఇంపల్సివ్ డెసిషన్స్, అంటే అప్పటికప్పుడు ఆవేశంలోనో తొందరపాటుగానో ఒక నిర్ణయం తీసేసుకుని చిక్కుల్లో పడ్డము. బుధుడి విషయానికి వచ్చినట్టయితే సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేక ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, ఎవరితోనూ చర్చించకుండా తనంతట తానే నిర్ణయం తీసుకుని సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటారు. గురువు విషయానికి వచ్చినట్టయితే లీగల్ ప్రాబ్లమ్స్, తన తప్పు ఏం లేకపోయినా కానీ తనకు రావాల్సిన ఆస్తిని రాకుండా అడ్డుకునేటువంటి వ్యక్తులు ఉండడము, ఇటువంటి బట్టల సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఫినాన్షియల్ క్రైమ్స్లో ఇరుక్కుంటూ ఉంటారు. శుక్రుడి విషయానికి వచ్చినట్టయితే దుబారా ఖర్చులు, వ్యసనాలు, అలాగే స్త్రీ వ్యసనము, దీనివల్ల ఎక్కువగా వాళ్ళు నష్టాల్ని ఎదుర్కొంటూ ఉంటారు. శని విషయానికి వచ్చినట్టయితే ఇతరులు మోసం చేయడం వలన వీరెంతో నష్టాన్ని చూడాల్సి వస్తుంది వారు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో. రాహు విషయానికి వచ్చినట్టయితే రాహు ఎంత అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడో అంతే దారుణమైనటువంటి మోసానికి గురి చేసి నష్టాన్ని ఇప్పించేటువంటి ప్లానెట్ రాహువు. కేతువు కూడా తీవ్రమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను కలిగించి తీవ్రమైన వ్యాపార నష్టాలు ఇచ్చేటువంటి ప్లానెట్ కేతువు. ఒకరి చేతిలో మోసపోవడము, దారుణమైనటువంటి మోసము, ఊహించని దెబ్బ తగలడము, ఇలాంటివి ఎదుర్కొని తీవ్ర నష్టాలకు గురి చేస్తాడు కేతువు. కాబట్టి ధనయోగం ఉంది అనగానే రిలాక్స్ అవ్వకుండా నిజంగా ధనయోగం మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్టివేట్ అవుతుందా లేదా ఏమన్నా ఇలాంటి అవాంతరాలు ఉన్నాయని చూసుకోవడం చాలా చాలా ముఖ్యము. ఎందుకంటే ధనయోగాలు అంటే ఏంటి, ఎలాంటి ధనయోగాలు ఇస్తాయని చాలా వీడియోలో నేను చెప్పడం జరిగింది. చాలా చోట్ల కూడా ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. 2nd హౌస్, 5th హౌస్, 9th హౌస్, 11th హౌస్, ఇవన్నీ కూడా ధనయోగాన్ని ఇచ్చేటువంటి హౌసెస్, వాటి అధిపతులు. అలాగే 2nd లార్డ్ 11th లార్డ్ కలిసి ఉండడం ధనయోగము, 2nd లార్డ్ 9th లార్డ్ కలిసి ఉండడం ధనయోగము, 2nd లార్డ్ 5th లార్డ్ ధనయోగము, లగ్నా లార్డ్ 2nd లార్డ్, లగ్నా లార్డ్ 11th లార్డ్, ఇవన్నీ కూడా ధనయోగ కాంబినేషన్సే. అలాగే ఈ అధిపతుల పరివర్తన, నక్షత్ర పరివర్తన, ఇవన్నీ కూడా ధనయోగాలను ఇస్తాయి. అదేవిధంగా క్లాసిక్ రాజయోగాస్ ఉన్నాయి, గజకేశ్వర యోగం, చంద్రమంగళ యోగం, ఇలాంటి యోగాలు ఉన్నప్పుడు కూడా ధనయోగాన్ని పొందుతారు. పంచమహాపురుష యోగాలు ధనయోగాన్ని ఇస్తాయి. ఇవన్నీ చాలామందికి తెలుసున్న విషయాలు. కానీ అంతటితో ఆకుండా కొంత లోతైన పరిశీలన చేసినప్పుడు అటువంటి ధనయోగం మనం అనుభవించగలుగుతామా లేదా అనేది చాలా చాలా ముఖ్యం. ఇంకొక ప్రధానమైనటువంటి అంశము, ఏదైనా ఒక ధనయోగం ఉంది అంటే ఉదాహరణ గజకేశ్వర యోగము, గురువు చంద్రుడు కలిస్తే గజకేశ్వర యోగం. ఆ యోగం యొక్క రిజల్ట్స్ని అనుభవించాలంటే గురు మహాదశ కానీ చంద్ర మహాదశ కానీ రావాలి, లేకపోతే ఆ జాతకుడు యోగాన్ని పూర్తి స్థాయిలో అనుభవించలేడు.
ఈ ప్రధాన సూత్రాన్ని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకునే మనం అనలైజ్ చేయాలి ధనయోగాల్ని. అనాలిసిస్ అప్పుడే పూర్తవుతుంది, సక్రమంగా చేసినట్టు అవుతుంది. ఆ గ్రహాల యొక్క దశ రావాలి, అలాగే ఆ గ్రహాలు కూడా దూషితం కాకుండా ఉండాలి. అంటే దుస్థానాధిపతులు ఆ గ్రహాన్ని చూడడము, ఆ గ్రహంతో కలిసి ఉండడం ఇలాంటివి జరగకూడదు. ఉదాహరణకి 2 గ్రహాలు కలిస్తే ఒక యోగం ఏర్పడినప్పుడు ఆ 2 గ్రహాలే ఆ రాశిలో ఉండాలి. ఉదాహరణకి గజకేసరి యోగము, గురువు చంద్రుడు కలవడం వలన ఈ యోగం ఏర్పడుతుంది. అందులో కూడా గజ కేసరి, గజ అంటే గురువుని రిప్రజెంట్ చేస్తుంది, కేసరి అంటే చంద్రుడిని. గురువు ఎక్కువ డిగ్రీల్లో ఉండి చంద్రుడు తక్కువ డిగ్రీల్లో ఉన్నప్పుడు ఈ యోగానికి బలం ఎక్కువగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు గురువు ఆధిపత్య పాపి కాకూడదు. ఉదాహరణకి కర్కాటక లగ్నానికి గురువు ఆధిపత్య పాపి, పూర్తి స్థాయిలో గజకేసరి యోగం రిజల్ట్ని అనుభవించలేరు. ఈ విధమైనటువంటి సూత్రాల్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్ని ఉన్నప్పుడే ఒక ధనయోగం యాక్టివేట్ అయ్యి దానికి సంబంధించిన రిజల్ట్స్ని పూర్తి స్థాయిలో, మ్యాక్సిమం స్థాయిలో జాతకుడు అనుభవించగలడు. కాబట్టి ధనయోగం ఉందంటే వెంటనే కన్ఫర్మ్ చేసుకుని, ముఖ్యంగా ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే విపత్కర పరిస్థితులు కూడా ఎదుర్కొనే ప్రమాదం ఉంది. కాబట్టి ధనయోగాల గురించి ఒక అవగాహన తెచ్చుకోవడం చాలా చాలా ముఖ్యము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.